ఈరోజు హిందూ సమాజానికి, భారత జాతికి ఎంతో గర్వకారణమైన రోజు. దాదాపు 550 సంవత్సరాల నుండి అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. దాదాపు 78 సార్లు పోరాటాలు జరిగినాయి. 79సారి స్వామివారి ఆశీస్సులతో, శ్రీరాముడి కృపతో స్వామివారి జన్మస్థానమైన అయోధ్యలో నేడు రామ మందిర ప్రారంభోత్సవం జరగడం జరిగింది. 78 సార్లు జరిగిన ఈ పోరాటంలో 79 సార్లు జరిగిన ఈ పోరాటంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినవి. ఎంతోమంది ప్రాణాలు అర్పించడం జరిగింది. దాదాపు 1550 సంవత్సరం నుండి నేటి వరకు అయోధ్య రామ జన్మభూమి పైన జరిగిన ఈ పోరాటంలో, ఆ స్థల వివాదంలో ఒక పక్క ముస్లిమ్స్కి, ఒక పక్క హిందూకు జరిగిన ఈ పోరాటంలో దాదాపు 4 లక్షల మంది ప్రాణాలు పోగొట్టడం జరిగిందని కూడా చరిత్ర చెబుతుంది. ఎన్నో మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ముస్లిం ప్రవర్తించడం, ఆ తర్వాత కోర్టులకు వెళ్ళటం, ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రభుత్వాలు సంయుక్తంగా హిందూ మత పెద్దలను, ముస్లిం మత పెద్దలను కూర్చోబెట్టి చర్చలు జరగడం, ఆ చర్చలను విఫలకావడం, ఆ తర్వాత మళ్ళీ పోరాటాలు జరగటం, ఆ స్థలము రాముడిదంటే ఆ స్థలం అల్లాదని, ఆ స్థలం రాముడిదంటే ఆ స్థలం అల్లాదని, ఇలా వాదోపవాదాలు, తీర్పులు, చర్చలు విఫలకావటం ఎన్నో జరిగిన తర్వాత 550 సంవత్సరాల తర్వాత 2018లో 19 సంవత్సరంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ ప్రకారం జరిగిన విశ్లేషణలో అన్ని ఆధారాలు గమనించిన తర్వాత రాముడు అయోధ్యలోని జన్మించారనే ఆనవాళ్ళన్నీ తెప్పించుకొని పరిశీలించిన తర్వాత 2019లో ఒక హిందువులకు, ముస్లిమ్స్కు ఎటువంటి గొడవలు లేకుండా విధంగా ఒక అమోఘమైన, చరిత్రాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది. ఉన్న స్థలంలో రాముడు పుట్టిన స్థలాన్నేమో రాముడికి, ఆ పక్క ఉన్న స్థలాన్ని అల్లాకు కేటాయించడం జరిగింది. అంటే రాముడి స్థలంలో రామమందిరం నిర్మించుకోవచ్చును, ఆ పక్క ఉన్న స్థలంలో మసీదు నిర్మించుకోవచ్చు అని ఒక చరిత్రాత్మకమైన తీర్పును 2019 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును కూడా 2 వర్గాల వారు కూడా ఎంతో సంయుక్తంగా స్వాగతించడం జరిగింది. వెంటనే రామాలయ నిర్మాణానికి కూడా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పనులు ప్రారంభించడం జరిగింది. ఆ సమయంలో జరిగిన తీర్పును బట్టి అయోధ్య రామ మందిరం నిర్మించాలని, అయోధ్య రామ మందిర నిర్మాణము దేశ చరిత్రలోనే ఒక ప్రతిష్టాత్మక ఘటనగా ఉండాలని కూడా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానంలో ఆర్ఎస్ ప్రతినిధులు ఉన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉండటంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. చేపట్టిన కరోనా టైంలో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దినదినంగా స్వామివారి ఆలయం పనులు ప్రారంభించినారు. ఈ ఆలయ ప్రతిష్టలో ఎక్కడ కూడా సిమెంట్ కానీ, ఇనుము కానీ, ఉసుక కానీ వాడిన దాఖలాలు లేవంటే దానికి కారణము ఈ గుడి అయోధ్య రామ మందిర నిర్మాణము దాదాపు 1000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని చెప్పడంలో కూడా ఏ మాత్రం అనుమానం లేదు. 12 డిగ్రీల భూకంపం స్థాయి వచ్చినా కూడా స్వామివారి గుడికి ఆనవాళ్ళకు కూడా తాకలేదు, భూకంపము ఏం చేయలేదని కూడా పురావస్తు శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. దాదాపు 50 అడుగుల లోతులో ఫౌండేషన్ వేయడంతో గుడి ఎంత ప్రతిష్టంగా నిర్మించినారో మనకు అర్థమవుతుంది. ఈ గుడి నిర్మాణం చేయడంతో పాటు వచ్చే భక్తులను కూడా అదేవిధంగా సకల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, ప్రసాదాలు కౌంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు కూడా వసతి ఏర్పాట్లు కూడా చేయడంతో ఎన్నో రకాలుగా కూడా భక్తులకు కూడా సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కృషి చేస్తుంది.
నేడు ఎంతో అంగులతో ఆర్భాటంతో ఎంతో ఆధ్యాత్మిక భావంతో కూడిన శ్రీ రాముని అయోధ్య రామ మందిరాన్ని గుడి నిర్మించి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్య రామ మందిరాన్ని నేడు ప్రారంభించడం జరిగింది. ఈ ఆలోచించి బలరాముడు సామాన్య భక్తులకు సైతం దర్శనం ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. నేటి నుంచి కూడా స్వామివారిని శ్రీరాముని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు కూడా అయోధ్యకు రావచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రామజన్మభూమి ట్రస్ట్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ స్వప్నానికి కారణమైన హిందువులు అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలని కూడా నరేంద్ర మోడీ గారు తెలియజేయడం జరిగింది. దేశ ప్రతినిధిగా దేశ ప్రజల తరపున దాదాపు 140 కోట్ల ప్రజా ప్రతినిధిగా తాను రాముడికి వెళ్తున్నానని కూడా తెలియజేసినాడు. శ్రీరాముడే నన్ను గుడి నిర్మించుకోవడానికి పుట్టించినానని కూడా నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. 11 రోజులు కఠిన ఉపవాసం ఉండి నేడు శ్రీరాముడిని తొలి దర్శనం చేసుకోవడం నరేంద్ర మోడీకి దక్కింది. అదేవిధంగా శ్రీరాముడికి తొలి ఆరతి ఇచ్చిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారికి దక్కిందంటే శ్రీరాముడు ఆశీస్సుల వల్ల ఇదంతా జరిగిందని చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. ఎంతో కాలం ఎదురు చూసిన అయోధ్య రామ మందిర ప్రతిష్ట ఎంతో గర్వకారంగాను ఎంతో అంగరంగ వైభవంగా శ్రీరాముని దర్శనం జరిగింది. శ్రీరామ గుడి ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కూడా ఈరోజు గర్వపడే రోజుగా చెప్పుకోవచ్చును. ఈరోజు భారతవాణి కూడా అంతకోలా పులకరించబోతుంది. ఈరోజు ఉన్న ప్రతి ఒక్క హిందువు గర్విస్తున్నారు. నేను రామ మందిరం ప్రారంభోత్సవం చూసుకున్నాను, రాముడి దయ వల్ల నేను జరిగిన రామ మందిర ప్రారంభోత్సవం చూసుకునే అదృష్టం మహాభాగ్యము శ్రీరాముడు కల్పించారని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగాను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంతోష భాగ్యాన్ని కల్పించినందుకు శ్రీరామునికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృతజ్ఞతలను తెలియజేస్తున్నారు. శ్రీరాముడు దర్శించుకున్న మహాభాగ్యము కలవటము మా అదృష్టమని పూర్వజన్మ సుకృతమని కూడా అంటున్నారు. అంతేకాకుండా నేడు హిందువులంతా కూడా ఎంతో ఒక పండగ వాతావరణంలాగా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులు కూడా ఇంటింట్లో పాది ఒక పండగ వాతావరణం నెలకొల్పే విధంగా శ్రీరాముడికి పూజలు చేయటము, పూజ అనంతరం తీర్థప్రసాదాలు పంచిపెట్టడము, కొన్ని చోట్ల అన్నదానాలు చేయడం కూడా జరిగింది. మరికొన్ని చోట్ల శ్రీరాముడికి కళ్యాణోత్సవాలు కూడా చేయడం జరిగింది. నేటి సాయంత్రము స్వామివారికి 5 ఒత్తులను కూడా వెలిగించి స్వామివారి శ్రీరాముడి ముందు పెట్టి భారతదేశం మొత్తం కూడా వెలిగిపోవాలని కూడా నరేంద్ర మోడీ గారు స్వయంగా పిలుపునివ్వడం జరిగింది. ఇది మన శ్రీరాముడు చంద్రుడికి ఇచ్చే ఆరతి అని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పినారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ నిజమైపోయింది అనేది కూడా ప్రతి ఒక్క హిందువులు మా వాళ్ళు కూడా ఉంది. ఒకనాడు హిందువులు కాశీ వెళ్తే కాటికి వెళ్ళినట్టు అని చెప్పేవాళ్ళు. కానీ నేటి నుంచి ప్రతి ఒక్క హిందూ కూడా అయోధ్య వెళ్తే కాటికి వెళ్తున్నది అనేది కూడా శోకం రాబోతుందని కూడా చెప్పవచ్చును. ప్రతి ఒక్క ముస్లిం మక్కా వెళ్తే, ప్రతి ఒక్క క్రిస్టియన్ జెరూసలేం వెళ్తే ఎలా ఉంటుందో అదేవిధంగా ప్రతి ఒక్క హిందూ కూడా రాముడు జన్మస్థలమైన అయోధ్యకి వెళ్ళి తన జన్మ సార్థకం చేసుకోవాలని కూడా నేటి నుంచి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 1000 రైళ్లను అయోధ్యకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 1000 రైళ్లను ప్రతిరోజు నడపడం జరుగుతుంది. ఇప్పటికే అయోధ్యలో అన్ని బస్ స్టేషన్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, విమానాశ్రయాలను కూడా అన్నీ కూడా ఆధునీకరించడం జరిగింది. భక్తుల నుంచి వచ్చిన తాకిడిని కూడా ఎంతమంది వచ్చినా కూడా తట్టుకునే విధంగా అనేక సౌకర్యాలను ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చేయడం జరిగింది. స్వామివారికి విరాళాలు, స్వామివారికి రాముడి మీద భక్తితో ఉన్న ప్రేమతో, రాముడి వారి ఉన్న భక్తితో ఇచ్చే ప్రతి ఒక్క కాணிకను కూడా శ్రీరామ జన్మభూమి ట్రస్టులో చేరుతుందని కూడా ట్రస్ట్ యాజమాన్య సభ్యులు తెలియజేశారు.
స్వామివారి గుడికి ఇప్పటికే దాదాపు 5,500 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చినామని కూడా రామ జన్మభూమి ట్రస్ట్ తెలియజేయడం జరిగింది. రామ మందిర నిర్మాణానికి దాదాపు 1,800 కోట్ల నిర్మాణం జరిగిందని కూడా ఆలయ ట్రస్ట్ పెద్దలు తెలియజేశారు. ఇంకా 3,500 కోట్ల పై అబోవ్ ఉన్నాయని, ఇవన్నీ కూడా స్వామివారికి ఖర్చు చేస్తామని కూడా తెలియజేసినారు. రామ జన్మభూమి ట్రస్ట్ నిర్మాణం కానీ రామ మందిర నిర్మాణం కానీ ఎంతో భక్తిపూర్వకంగా జరిగింది. దేశంలో కాదు ప్రపంచంలోని ఏ దేవస్థానాన్ని కూడా అలాంటి నిర్మించలేదని కూడా ఇప్పుడు కూడా పురావస్తు శాఖ అధికారులు కానీ తెలియజేస్తున్నారు. ఎక్కడ కూడా సిమెంట్ కానీ ఉసుక కానీ ఇనుము కానీ వాడలేదంటే కేవలం రాళ్ళ నిర్మాణంతో నిర్మించారు. ఒక మట్టిని కలిపి రాళ్ళతో పూస్తే ఆ మట్టి 28 రోజుల తర్వాత ఆటోమేటిక్గా అదే సిమెంట్ గాను తయారవుతుందని. ఎలాంటి ప్రభావంతో కట్టడం వలన ఎంత భూకంపం వచ్చినా కూడా, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా సంసిద్ధంగా స్వామివారి దేవాలయం ఉంటుందని కూడా తెలియజేసినారు. ఈరోజు కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన వారందరికీ కూడా శ్రీరామ జన్మ ట్రస్ట్ తరపున ప్రతి ఒక్క హిందువులు కూడా వాళ్ళని కూడా స్మరించుకుంటున్నారు. శ్రీరాముడి దయతోనూ శ్రీరాముడి ఆశీస్సులతోనూ ఇదంతా జరిగిందని కూడా వాళ్ళంతా కూడా తెలియజేస్తున్నారు. స్వామివారి దయతోనే జరిగింది తప్ప ఏదే కారణం కాదని కూడా వాళ్ళంతా తెలియజేస్తున్నారు. ఇలాంటి మహోత్తర కార్యక్రమంలో పాలుపంచుకున్న హిందువులు పెద్దలకు కానీ సాధువులకు కానీ అదేవిధంగా అనేక మంది పార్టీలకు అతీతంగా పాల్గొన్న రాజకీయ నాయకులు అందరికి కూడా జన్మభూమి ట్రస్ట్ వారు కృతజ్ఞతలు తెలిపారు. రామ జన్మభూమి మందిరం రాబోయే రోజుల్లో దీపాన్మయంగా వెలుగుబందుతుందని కూడా అంటున్నారు. బలరాముని విగ్రహాన్ని చూస్తే శ్రీరాముడు మన వెంట ఉన్నాడా, శ్రీరాముడు నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నట్టుండే బలరాముని విగ్రహాన్ని కూడా అయోధ్యలో ప్రవేశపెట్టడం జరిగింది. అయోధ్య రామ మందిరాన్ని కళను సహకారం తీసుకుని అన్ని విధాలుగా కూడా రామ మందిర నిర్మాణం చేయడం జరిగింది. రామ మందిర నిర్మాణంలో కూడా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికి కూడా వాటన్నిటి కూడా రామ జన్మభూమి ట్రస్ట్ తిప్పికొట్టింది. కారణం ఏంటంటే రాముడు ఆశీస్సులు ఆజ్ఞలు ఆలోచనల ప్రకారమే రామ మందిర నిర్మాణం జరిగింది తప్ప మరొకటి కాదని కూడా చెప్పవచ్చును. ఈ రామ మందిర నిర్మాణంలో కూడా తెలుగు రాష్ట్రాలకు కూడా అధిక ప్రాధాన్యత జరిగిందని చెప్పవచ్చును. రామ మందిర నిర్మాణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అనేక మంది ధార్మిక సంస్థలు కూడా అక్కడికి వెళ్ళి స్వామివారికి రోజుకి 6,000 మందికి తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి రోజుకి 10,000 మంది భోజన వసతి కూడా కల్పించడం జరిగింది. తెలుగువారి వంటకాలతో నేను రోజుకి వచ్చే వాళ్ళకి అక్కడున్న రామభక్తులకి రోజుకి 10,000 మందికి పైగా భోజన వసతులు కూడా కల్పించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా కృషి చేస్తున్నవి. త్వరలో కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడ ఒక ప్రత్యేకంగా ఆంధ్ర భవనం తెలంగాణ భవనం కట్టి స్వామివారికి వచ్చే భక్తులకు వసతి ఏర్పాటు చేయడానికి కూడా కొంత స్థలాన్ని కూడా అడిగినట్టు కూడా మనకి తెలిసిన అంతగా సమాచారం తెలుస్తుంది. రాముడిని చూస్తే చాలు జన్మ ధన్యమైద్ది అనే విధంగా కూడా భావించే హిందువులు అందరూ కూడా త్వరలో రామ మందిరానికి వెళ్తారని అయోధ్యను సందర్శిస్తారని కూడా ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వచ్చే భక్తులకు కూడా పెద్దపీట వేయడానికి కూడా అన్ని ప్రభుత్వాలకు కృషి చేస్తుందని చెప్పవచ్చును. అంతేకాకుండా మరి ముఖ్యంగా రాముడు ఆజ్ఞ లేనిది ఏమి చేయలేదు అన్నారు. కాబట్టి రాముడు ఆశీస్సులు కూడా దేశ ప్రజలందరికీ ఉండాలని కూడా తెలియజేస్తున్నాం, కోరుకుంటున్నాం. అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వంలో కూడా రామరాజ్యం రావాలని కూడా మనము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రామరాజ్యం అంటే ఎక్కడ కూడా అవినీతికి తావులేదు, అక్కడ కూడా అక్రమాలకు తావులేదు, ఎక్కడ కూడా దోపిడీలకు దగాలకు తావులేదు. అలాంటి పాలన ఒకరు వస్తేనే మళ్ళా రామరాజ్యం ఏర్పాటు అవుతుందని కూడా మన పెద్దలు చెబుతున్నారు. అలాంటి రామరాజ్యం కూడా త్వరలో రాబోతుందని కూడా మనం చెప్పడానికి అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిందని కూడా చెప్పవచ్చును. ఈ నిర్మాణం వలన హిందువులు కూడా ఎంతో ఈరోజు ఉప్పొంగిపోతున్నారు.
గుండెలన్నీ కూడా జెండాలుగా ఎగరేసుకొని జెండాలుగా ఎగరేస్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందువులు కూడా తమ గుండెలను శ్రీరాముని జెండాలుగా ఎగరేస్తున్నారంటే రాములు వారు పడిన కష్టాలు ఏమిటో, ఆ రామ మందిర నిర్మాణం కోసం మన పెద్దలు పడిన కష్టాలు ఏమిటో మనకు అర్థం చేసుకోవచ్చును. ఒకనాడు స్వామివారు ఎండకు తడుస్తూ వాన తడుస్తూ ఉండేవాడు రాములు వారు అయోధ్య రామ మందిరంలో. కానీ నేడు స్వామివారు గర్భగుడిలో విశాలమైన భవంతుల్లో ఉంటూ భక్తులను ఆశీర్వదిస్తానికి సంసిద్ధంగా ఉన్నారని కూడా స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే చెప్పినారు. స్వామివారి ఇంకా టెంట్లో ఉండడం అని కూడా ప్రకటించినాడు. శ్రీరాముడు ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, దేశం రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి వర్ధిల్లాలని కూడా శ్రీరాముని తరపున అందరం ప్రార్థిద్దాం. శ్రీరాముడి ఆశీస్సులు ప్రపంచవ్యాప్తంగా ఉండాలని కోరుకుందాం. మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు కూడా శ్రీరామ మందిరాన్ని దర్శించుకొని రాముడు ఆశీస్సులు పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.